కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు వాసవి గ్రూప్. మీ కలలను నేను నిర్మిస్తా. సహ సమర్పిస్తున్న వారు చైతన్య డీమ్డ్ టు బి యూనివర్సిటీ హైదరాబాద్. యుగంధర్ రియల్ స్టోర్, రైస్ యువర్ డ్రీమ్స్. అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇవాళ కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. అరే ఏం దొంగలరా నాయనా, చిప్స్ ప్యాకెట్లు ఎత్తుకపోతున్నారా? ఏసీ చల్లదనం కోసం ఏటీఎంలనేవన్నా మోతేవారి. పిల్లలు ఫోన్ చూడొద్దని భలే ఉపాయం చేసిన టీచర్లు. ఆడోళ్ళ జుట్టును కట్ చేసుకపోతున్నారట దొంగలు. ఎంటికలు ఉన్నప్పుడే కొప్పేసుకోవాలి. ఓ పిల్ల, ఏందా ఏషము? ఆ నెత్తికి కవర్ ఎందుకు పెట్టినావు? నా కవరు నా ఇష్టము. నేను నెత్తికి కవరే పెట్టుకుంటా, లేకుంటే కవర్లనే నెత్తి పెట్టుకుంటా. నీకేమైతున్నది? ఓహో, నెత్తన్ని పేన్లు ఉన్నట్టున్నాయి. అవి ఎవరు కనబడొద్దని కవర్ పెట్టుకున్నావు కదా. నాకు తెలియదు అనుకున్నావా? నీకు తెలిసేదేంది? తోటకూర కట్ట, తోటకూర కట్ట. అయినా నీ సూపులు ఎప్పుడు నా జుట్టు విన్నేనాయే. అయినా నీ లెక్క నేను విగ్గు పెట్టుకొని మేనేజ్ చెయ్య కదా. ఇంగో, నువ్వు నా విగ్గు గురించి తీసినావు అనుకో, గుద్దు గుద్దుతో ఏమనుకున్నావో. అబ్బో, ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే ఊర్లో ఉండద్దు అంటారు. అయినా నువ్వు నా జుట్టు గురించి తీస్తే లేదు తప్పుగాని, నేను నీ సౌరం గురించి తీస్తే సవాలొచ్చే తప్పులా? ఇది ఎక్కడి న్యాయం? గట్ల తలకాయకు కవర్ చుట్టుకున్నావు కదా అని అడిగినా. కవరు నేను చుట్టుకున్నాడు కాదు, నువ్వు కూడా చుట్టుకో, లేకపోతే బోడగుండైతది. అప్పుడు అందరూ వానక్క వానక్క అని విలువరు, బోడక్క బోడక్క అని పిలుస్తారు. ఇంకా అంతేకాదు, అది గుండు ఇది గుండు ఇత్తడి గుండు, అదేమా వాణి గుండు, అది పాటలు కూడా వాడతారు నిన్ను చూసి. ఇంగో, నువ్వు ఓవర్ చేయకు చెప్తున్నా. అయ్యో అక్క, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి అన్నట్టు ఎంటికలు ఉన్నప్పుడే కొప్పేసుకోవాలి, లేకుంటే తర్వాత బాధపడతావు. అసలు నువ్వేం చెప్తున్నావు? దేని గురించి మాట్లాడుతున్నావు? కవర్ పెట్టుకోకపోతే బోడిగుండు ఎందుకైతుంది? ఏంది వెన్నెలా అసలు? ఇంగో, ఇప్పటి వరకు బంగారానికి దొంగలు పడ్డారని విన్నాం, అట్లనే వెండిని దొంగలు ఎత్తుకపోయినరు అని విన్నాం, అట్లనే దొంగలు పైసలను కూడా దోసుకపోయినరని విన్నాం కదా. కానీ ఇప్పుడు కొత్తగా ఆడోళ్ళ ఎంటికలకు దొంగలు పడుతున్నారటక్క. ఆడోళ్ళ ఎంటికలకు దొంగలు పడుతున్నారటక్క. ఏంది నిజమా? అవునక్క, అట్లనే నెత్తి మీద ఉన్న ఎంటికలను కూడా అట్లనే కట్ చేసుకొని ఎత్తుకపోతున్నారట. వాయమ్మనే వాయమ్మనే అని నోరు ఎల్లబెట్టుడు కాదక్క, నీ జుట్టును కాపాడుకో. ఎక్కడన్నా ఎత్తుకపోయినరా? లేకపోతే ఏవో పుకార్లు పట్టుకొని గట్లా మాట్లాడుతున్నావా? నేను నీ లెక్క ఏమన్నా పిసదన్నా? బీహార్ రాష్ట్రం దర్భంగా జిల్లాల వరుసగా 2 దొంగతనాలు గిట్లనే జరిగినాయట. ఇక రాత్రి ఇంట్లో వస్తున్నారట దొంగలు, నిద్రపోతున్న ఆడోళ్ళ జుట్టును కత్తిరించుకొని పోతున్నారట. ఏం చేస్తారా ఎంటికలు? ఏమో మరి, సౌరాల గిట్ల అమ్ముతారు కావచ్చు. ఎంటికలకు మస్తు గిరాకీ ఉంటది కదా. ఈ అవ్వాయి దొంగ బద్మాషాలు ఆఖరికి ఆడోళ్ళ ఎంటికలను కూడా ఇడిచిపెడతలేరు కదా. అందుకే మన కాడికి కూడా ఆ దొంగలచ్చి రోడ్ల మీద నడుచుకుంటా పోతున్న మహిళల మెడల షైన్లు దెంపకపోయినట్టే ఆ దొంగలు గిట్లా వచ్చి, మనం ఇక రోడ్ల పొంటి మనసొంటోళ్ళు మస్తు మంది నడుచుకుంటా పోతారు కదా, ఆ దొంగలు గిట్లా వచ్చి మన ఇగో ఎంటికలను కత్తిరించుకపోయినా పోతారు. అందుకోసమే ఇక నా సేఫ్టీలో నేను గిట్లా కవర్ పెట్టుకొని తిరుగుతున్నాక్క. నువ్వు కూడా జర కవర్ పెట్టుకొని తిరుగు, లేకపోతే ఆ దొంగలు వచ్చి ఎంటికలను కత్తిరించినా కత్తిరిస్తారు. చల్లాడు, ఎక్కడనో ఏదో అయిందని నువ్వు అన్ని కథలు పడుతున్నావు. అమ్మాయిలకు జుట్టు అందంగా ఉంటది, గసంట ఆ కవర్లో చుడితే కంపుగున్నది. నాకు నా జుట్టు కావాలి, నేను కవర్ తీయనేదియా, కావాలంటే నువ్వే పెట్టుకోకపో. చూసిండ్రా అనుల్లా, ఈ దొంగ బద్మాషగాళ్ళు బంగారం గోల్సులు తెంపుకోబోతున్నారు అని అంటే బయటికి బంగారమే వేసుకొని పోతలేము. కానీ ఇప్పుడు జుట్టు కూడా కత్తిరించుకోపోతున్నారు అంటే జుట్టును కూడా తీసి ఇంట్లో పెట్టి రాలేరు కదా బయటికి. ఏందో ఏమో పోయి దొంగల కథలు. కొంతమంది ఎట్లుంటారంటే ఫ్రీకి ఇస్తే ఫినాయిల్ లాగేటందుకు కూడా తయారవుతారు. అప్పుడప్పుడు చూస్తుంటాం కదా, రోడ్ల మీద ట్యాంకర్లకు యాక్సిడెంట్లు అయి అందులో ఆయిల్, పాలు, డీజిల్ లీక్ అవుతుంటే తొవ్వంట పోయే వాళ్ళు ప్లాస్టిక్ క్యాన్ల నింపుకొని ఎత్తుకొని పోతారు. పండ్ల లారీలు పల్టి కొడితే
సంచులలో నింపుకొని పోతారు. ఆ సొంటోళ్ళని చూస్తేనైతే ఏమనాలనో అర్థం కాదుల్లా. అగో గా రైల్వే స్టేషన్ లో ఏం చేస్తుర్రో చూడుండ్రి. అరే చూస్తున్నారు అనుల్లా వీళ్ళు ఏం చేస్తున్నారో. ప్లాట్ఫారం మీద ఉన్న తోపుడు బండి మీద దాడి చేసి చిప్స్ ప్యాకెట్లు ఎత్తుకపోతున్నారు. ఓవ్వ వీళ్ళ అన్యాయం పాడుగాను. ఇంత ఘోరమా అనుల్లా? అరే ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారు అనే భయం కూడా లేదు ఎవ్వరికి. పట్టింది పగడం ముట్టింది ముత్యం అనుకుంటా ఎవరికి ఎంత దొరికితే అన్నే ప్యాకెట్లు అందుకొని ఉరుకుతున్నారు. మామూలుగా ప్లాట్ఫామ్ మీదకి రైలు వచ్చి ఆగినప్పుడు అక్కడ ఉండేటోళ్ళు బండి మీద అరటి పండ్లు వాటర్ బాటిల్లు చిప్స్ ప్యాకెట్లు పెట్టి అటు నుంచి ఇటు కొనకు తిరుక్కుంటా అమ్ముతుంటారు కదా, అది కూడా ఆసొంటి బండేగా అవ్వచ్చు. అయితే రైలు వచ్చి ఆగంగానే అందులో ప్రయాణం చేస్తున్న వాళ్ళు అందరూ తినతందుకు ఏమైనా కొనుక్కుందామని ఎగవాడే వరకు బాధితులు లెక్క ఆ బండి మీదనే ఎగవాడి చిప్స్ ప్యాకెట్లు ఎత్తుకపోయినరు. ఇదంతా ఇక వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టేటాలకు మస్తు వైరల్ అవుతున్నది. ఇక అది చూసి ఇంత చిల్లరగాళ్ళు ఉన్నారేంద్రాబాయ్, చిప్స్ ప్యాకెట్ల కోసం ఎందుకంత కకృతి అనుకోవట్టిర్రు రోజు ట్రైన్ల జర్నీ చేసే ప్యాసింజర్లు. కొంతమంది భార్య భర్తలు చీటికి మాటికి లొల్లి పెట్టుకుంటారు కానీ అదే కొందరైతే ఒకరి కోసం ఒకరు ప్రాణం ఇచ్చుకుంటారు. ఒకరిని చూడండి ఒకరు ఉండరు, గంటకోసారన్నా మాట్లాడుకోవాల్సిందే. అంత ప్రేమను చూంచుకుంటారు ఒకరి మీద ఒకరు. అయితే గసొంటి ప్రేమ గల ఒక భర్త భార్యను ఎంత ప్రేమిస్తుండో చూస్తే ఫిదా అవుతారోల్లా. ముంతాజ్ బేగం కోసం షాజహాన్ తాజ్ మహల్ గట్టి పూజిస్తే చనిపోయిన ఈయన భార్య కోసము ఈయన ఇంగో ఆటోలా ఆమె ఫోటోలు పెట్టుకొని రోజు పూలు పెట్టి మరీ పూజిస్తున్నాడు. ఈ పోటువలు ఉన్నామే ఈయన భార్య 8 ఏండ్ల కింద జీవిడిచిందట. ఇక అప్పటి నుంచి తట్టుకోలేకపోతున్నాడు. అయితే నా భార్య ఎప్పుడు నా ఎంటనే ఉండాలని చెప్పి ఇంగో ఈమె ఫోటోలను ఇట్లా ఆటో లోపల వెనక ముందు పెట్టుకున్నాడు. పొద్దున ఫోటోకు పూజ చేసినాకనే ఆటో బయటికి తీస్తాడట. కొడుకులు కోడన్లు మన్మలు మన్మరాన్లు ఉన్నా కూడా ఆటోనే నడుపుతుండు. ఒంటరిగా ఇంట్లుండు కంటే ఇట్లా అందరిని కలుస్తుంటే మనసు జర ప్రశాంతంగా ఉంటదని అంటున్నాడు. ఈయనది బెంగళూరు. ఈయన ప్రేమ సోషల్ మీడియాలో వైరల్ అవుడుతోని మస్తు మంది ఫిదా అవుతున్నారు. ప్రేమకు మరణం లేదంటే ఇదే అని చెప్తున్నారు. ఇయాల రేపు విమాన ప్రయాణం అనేది కామన్ అయిపోయింది. మామూలు పబ్లిక్ సూత అవసరాన్ని బట్టి ఫ్లైట్లో జర్నీ చేస్తున్నారు. అయితే కొంతమందికి విమానం ఎక్కినప్పటి నుంచి మళ్ళీ దిగేదాకా ఏమవుతుందో ఏందో అని గుండె లబ్డబ్ లబ్డబ్ అని కొట్టుకుంటుంది. మామూలుగా అయితే ఏం కాదు కానీ అప్పుడప్పుడు ఇగో గిసోంటి ప్రాబ్లమ్స్తోని ప్యాసింజర్లు ఆగమాగమవుతున్నారు. అవకథ పాడుగాను చూస్తున్నారానుల్లా. వెనకట ఎండాకాలంలో పెద్ద మనుషులు ఇంటి అరుగుల మీద కూర్చొని ఇసన కర్రలతోని ఇసురుకున్నట్టే అట్ట ముక్కలతోని ఉషు ఉషు అని ఇసురుకుంటున్నారు ఈ ఫ్లైట్లో ప్రయాణం చేస్తున్న ప్యాసింజర్లు. వేడికి తట్టుకోలేక పెయ్యంతా చెమటలు పట్టి పర్షాన్ అయినరు. ఇక చిన్నపిల్లలు ముసలోళ్ళ పరిస్థితి అయితే చెప్పతరం కాదు. అదేంది అది అంత పెద్ద విమానంలో ఫ్యాన్లు ఏసీలు లేవా అనుకునేరు. ఏ విమానమైనా ఏసీలు కంపల్సరీ ఉంటాయి కానీ ఈ విమానం మొగుల మీదకి పోగానే సడన్గా ఏసీలు బంద్ అయినాయి అట. అంతే అప్పటిదాకా కూల్గా కూర్చున్న ప్యాసింజర్లు ఉక్కపోత భరించలేక ఉక్కిరి బిక్కిరి అయినరు. చండీగఢ్ నుంచి గోవా పోయే ఇండిగో విమానం ఇది. దీంట్లోనే ప్యాసింజర్లు ఇంత అవస్థ పడ్డారు. ఇక ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిండ్రు. 1000 రూపాయలు పెట్టి టికెట్లు కొని చెమటలు కాకుండా జర్నీ చేసుడేంది అని దుమ్మెత్తి వస్తున్నారు రెగ్యులర్గా విమానాలల్లో ప్రయాణం చేసే ప్యాసింజర్లు. అంతే కదా. ఎండాకాలంలో నన్న ఒక్కో నాడు చల్లబడ్డది కానీ ఈ వానకాలం షాలైనాక ఎండాకాలం కంటే ఎక్కువ ఎండలు కొడుతున్నాయి. ఉల్లా ఇంట్లో కూర్చుంటే ఉక్కపోతా, బయటికి పోతేనేమో ఎండ. పొద్దుగాల 7 గంటలకు షురూ చేస్తే మళ్ళా పొద్దుగూకాల వరకు ఒక్కటే ఎండనుల్లా. మళ్ళా రాత్రిపూట కూడా ఉక్క వస్తున్నది కదా. అందుకే కొందరు ఉక్కపోతకు తట్టుకోలేక ఏం చేస్తుర్రంటే, ఏయ్ బాబు లేగు లేగు, ఏయ్ బాబు లేగు. ఇదేమన్నా అత్తగారి ఇల్లు అనుకుంటున్నావా లేకపోతే మీ ఇల్లు అనుకుంటున్నావా? ఏదో ఏటీఎంలకు వచ్చి చల్లగా ఉన్నది కానీ సాపుకొని అన్నావు. లేగు లేగు. మరి ఇంటి దగ్గర ఎంతగానో ఉక్కపోసిందో ఏందో కానీ అద్దుమ రాత్రి ఇట్టనే షికాక్ మీద లేచి వచ్చి పక్కేసుకొని పరాకుతుగా అన్నాడు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ముచ్చటిది. పొద్దుగాలనే ఏటీఎంకి పోయిన జనాలకు సడన్గా అదే ఏరియాలో ఉండే ఈ పిల్లగాడు ఇట్లా వండుకొని ఉండుతోని ఏంది తామి ఈడ వండుకున్నామంటే మా ఇంట్లో ఉడకపోస్తున్నదని వచ్చినా అని అంటున్నాడట. అంతే ఇంకేమున్నది, జరంత సేపు నవ్వు ఆపుకొని సరేలే ఇక ఇంటికైతే పో అని చెప్పి ఏటీఎంలో డబ్బులు తీసుకుపోయినట. కానీ చూడుర్రి కొందరు పనులు ఎట్లుంటాయో గమ్మతుంటాయిలే. ఇక ఇంకో ఏటీఎం సెంటర్లోనేమో ఇట్లనే చిన్నపిల్లలు వండుకున్నారు. అరే నువ్వెందుకు లేస్తున్నావు రా తమ్మి, పడుకో. ఏమైందిరా ఆటలు లేచి కూర్చున్నావు? మరి ఇది ఎక్కడనో ఏమో తెలియదు కానీ ఇట్లా ఏటీఎంలనే చల్లదనం కోసం వండుకుంటుంటే అన్ని ఏటీఎంలు నిద్రపోయేటోళ్ళతోటే నిండిపోతాయి కావచ్చు. అప్పుడు ఏటీఎం అంటే ఎనీ టైం మనీ కాదు, ఎనీ టైం వేసి అనాలనేమో. ఒక అపార్ట్మెంట్ లిఫ్ట్లా ఇద్దరు అంకుళ్ళు ఎట్లా కొట్టుకున్నారులా? నువ్వెంత అంటే నువ్వెంత అని పొట్టు కొట్టుకున్నారు. మళ్ళా తెల్లారే ఇంకో దగ్గర అపార్ట్మెంట్ లిఫ్ట్లో ఏమైంది, ఒక పెద్దక్క పెంపుడు కుక్కని తీసుకొని లిఫ్ట్ ఎక్కితే 3 పిల్లలను ఘోరంగా అంటే ఘోరంగా కరిచింది. చూసినాం కదా. సరే ఇప్పుడు ఈ 2 లిఫ్ట్ ముచ్చట్లు పక్కన పెడితే పట్నంలో ఒక అక్క లిఫ్ట్ ఎక్కితే ఎంత పనైందో చూడుండ్రి. లిఫ్ట్లో ఇరుక్కొని చుక్కలు చూసిన తల్లి కొడుకును క్షేమంగా బయటికి తీసి ప్రాణాలు కాపాడిండ్రు హైదరాబాద్ పోలీసులు. చూడుండ్రి లిఫ్ట్ తలుపులను పోలీస్ అన్నలు ఎంత కష్టంగా తీసిండ్రో, తల్లి కొడుకు ఎంత మంచిగా బయటికి వచ్చిండ్రో. హైదరాబాదు కుకట్పల్లి ఏరియాల ఒక బిల్డింగ్ లిఫ్ట్ ఎక్కితే గింత పనైంది. మరి వీళ్ళు ఎక్కంగానే లిఫ్ట్ ఎందుకు చెడిపోయిందో గాని డోర్లు వడంగానే నడుమిట్లనే ఆగిపోతే కిందికి రాలేదట, పైకి పోలేదట. ఇక చేసేదేం లేక పోలీసులకు ఫోన్ కొడితే 10 నిమిషాలల్లనే బిల్డింగ్ దగ్గరికి చేరుకొని గిట్లా కాపాడినరు. కానీ ఎందుకో మరి ఈ నడుమ లిఫ్టులు భలే సతాయిస్తున్నాయి పోన్రి. జనాలు చూసిండ్రు కదా, మీరు పాత లిఫ్టులు గిట్లున్నప్పుడు ఎక్కకపోవడమే మంచిది. ఏమంటున్నాం? ఇయ్యాల రేపు బుడ్డ పోరళ్ళు సుత ఫోన్లకు అలవాటైపోయినరులా. ఎంత ఘోరంగా తయారయ్యాలంటే కొంతమంది పిల్లలు ఫోన్ ఇయ్యకపోతే కింద పడి గిలగిలా కొట్టుకుంటారు. బడి నుంచి ఇంటికి రాగానే బ్యాగ్ ఇసిరేసి ఫోన్ తీసుకొని గేమ్స్ ఆడుకుంటా కూర్చుంటున్నారు. ఈ అలవాట్లు ఎట్లా మాన్పియాలనో తెలియక చాలా మంది తల్లిదండ్రులు పరేషాన్ అవుతున్నారు. అందుకే ఒక స్కూల్ మేనేజ్మెంట్ ఏం ఐడియా చేసిందంటే, చిన్నపిల్లలు ఫోన్ చూడద్దు, కండ్లు ఖరాబ్ అవుతాయి అని చెప్తే ఈయన కాలంగా అది తిండి తిప్పలు లేకున్నా ఫోన్ చేతులుంటే చాలు గేమ్స్ ఆడుకుంటా కూర్చుంటారు. ఇక దబ్బున వాళ్ళ చేతుల నుంచి ఫోన్ గుంజుకుంటే అని ఏడుపు అందుకుంటారు. ఇక వాళ్ళ లొల్లి భరించలేక పోనీతి అని ఫోన్ చేతిలో పెట్టాల్సిన పరిస్థితి ఉన్నది ఇప్పుడు. అందుకే ఫోన్ తోని కండ్లకు ఎంత ఎఫెక్ట్ పడుతుందో పిల్లలకు అర్థమయ్యేటట్టు చెప్పేటందుకు ఈ స్కూల్ మేనేజ్మెంట్ క్లాస్ రూమ్ లో ఒక స్కిట్ చేపించింది. పొద్దాక ఫోన్ యూసి ఒక అక్కకు కండ్లు పోయినట్టు, ఆ కండ్లకు పట్టి కట్టినట్టు యాక్టింగ్ చేసిండ్రు. ఇక ఆ తర్వాత ఫోన్ తీసుకుపోయి పిల్లలకి ఇయ్యబోతే వద్దు అని భయపడబట్టిండ్లు. కొంతమంది అయితే ఫోన్ చూడంగానే ఏడుపు ముఖం పెట్టిండ్లు. ఫోన్లు చూడొద్దని మామూలుగా చెప్తే పిల్లలినరాయే, గందుకే గిస్వంటి చూస్తేనన్నా భయపడి ఫోన్ జోలికి ఓరు అని అంటున్నారు టీచర్లు. మంచిగానే ఉన్నది గాని పొద్దాక ఫోన్లలో రీల్స్ చూసుకుంటా కూసునే పెద్దోళ్లతోని ఈ అలవాటు ఎట్లా మానిపియాలనో ఆలోచించుండ్రి అని అంటున్నారు ఈ వీడియో చూసిన నెటిజన్లు. చూసిరు కదా, ఇవాల్టి గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లా ఇంకిన్ని గరం వార్తలతో కలుద్దాము. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు మళ్ళా పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడండి. టాటా. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.